Hello guys, welcome to Talkies Today channel. ఈరోజు బాలీవుడ్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన పరమ్ సుందరి అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా పరమ్ సుందరి. ఈ సినిమాకి బాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో తన నాన్నలాగానే మంచి బిజినెస్ కావాలనే ఒక కోరికతో పరం కొన్ని స్టార్టప్ బిజినెస్ను స్టార్ట్ చేసి విఫలమవుతూ వస్తూ ఉంటాడు. కానీ తన పట్టు మాత్రం అక్కడ వదిలిపెట్టాడు. ఇలా ఒకరోజు తను వాళ్ళ నాన్నకి ఒక మంచి ట్రెండీ ఐడియా చెప్తాడు. కానీ దానికి అవసరమైన డబ్బులు ఇచ్చేందుకు వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. దీనికి తను ఎలాగైనా తను ప్రూవ్ చేసుకోవాలని పరం సోలోగా ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ జర్నీలో తనకి సుందరి దామోదరం పిల్లతో పరిచయం ఏర్పడుతుంది. తర్వాత ఏమవుతుంది, వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు, పరం అనుకున్న లక్ష్యాన్ని తను చేరుకుంటాడా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గత కొన్నాళ్ళుగా బాలీవుడ్లో మంచి మ్యూజికల్ చాట్ బస్టర్ సినిమాలు అనేవి రావడం బాగా తగ్గిపోయినాయి. అయితే మ్యూజిక్లో మంచి పాపులర్ అయ్యి పరం సుందరి ఇప్పుడు జనాల్ని బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ సినిమాల పాటలు థియేటర్లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. స్టోరీ, స్క్రీన్ ప్లేలో పక్కన పెడితే ఈ సినిమాకి వచ్చిన మ్యూజిక్ మాత్రం మినిమం గ్యారంటీ అనిపిస్తుంది. అట్లాగే సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంప్రెస్ చేస్తుంది ఆడియన్స్ని, కొంచెం ఎంగేజింగ్గా నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాహ్నవి కపూర్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ అక్కడక్కడ వర్కౌట్ అవుతాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధార్థ్ మల్హోత్రా తన మంచి చార్మింగ్ లుక్స్తో, తన నటనతో ఈ సినిమాలో మంచి ఇంప్రెస్ చేశాడు ఆడియన్స్ని. అట్లాగే హీరోయిన్ జాహ్నవి కపూర్ కూడా తను ఒక ఫ్రెష్ రోల్లో ఈ సినిమాలో కనిపించి ఆకట్టుకుంటుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంట్రెస్టింగ్గా ఒక మలయాళీ అమ్మాయిగా ఈ సినిమాలో జాహ్నవి కపూర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూద్దాం ఇప్పుడు. ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి కానీ ప్రాపర్గా ఎమోషన్స్ అనేది ఎక్కడా వర్కౌట్ కాలేదు. ఇది ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. తీసిన ఎలిమెంట్స్, సీన్స్ అనేవి బాగున్నాయంటే ఆడియన్స్ మీద అవి అంత ఇంపాక్ట్ చూపించవు. ఈ సినిమాలో ఓన్లీ మ్యూజిక్ అండ్ అక్కడక్కడ పండించే కొన్ని కామెడీ సీన్స్ తప్ప ఎక్కడా ఎమోషన్స్ ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ల మధ్య తీసిన ట్రాక్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సీన్స్ అసలు ఇల్లాజికల్గా ఉన్నాయి. హీరో వల్ల హీరోయిన్కి జరిగిన నష్టం, దాని నుంచి ఆమె సింపుల్గా హీరో లవ్ని అంగీకరించకపోవడం, ఇట్లాంటివి చాలా సిల్లీగా కనిపిస్తాయి. ఇక్కడ చాలా డెప్త్ మిస్ అయింది స్టోరీలో. అట్లాగే ఒక మంచి ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిసప్పాయింట్ చేస్తుంది ఈ సినిమా సెకండ్ హాఫ్లో చాలా ల్యాగ్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బోరింగ్ అనిపిస్తాయి. ఎడిటింగ్ టీం ఇక్కడ కొంచెం ప్రాపర్గా వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అవసరం లేని సీన్స్ అన్ని ట్రిమ్ చేయాల్సింది. ఈ పార్ట్ అంతా అనవసరంగా సాగదీశారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అట్లాగే హీరోయిన్లు నటించేందుకు చాలా స్కోప్ ఉన్నప్పటికీ డైరెక్టర్ ప్రాపర్గా వాళ్ళని యూజ్ చేసుకోలేదు అనిపిస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సెటప్ అంతా రిచ్గా ఎక్కడెక్కడ ఎలా కావాలో అలా ప్లాన్ చేసుకున్నారు. టెక్నికల్ టీంలో మాత్రం హైలైట్ అయింది ముఖ్యంగా మ్యూజిక్ అని చెప్పొచ్చు. పాటలు కానీ బీజిఎం కానీ ఈ సినిమాని మంచి ఇంపాక్ట్ చూపించాయి. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్లో ఇంకొంచెం బెటర్గా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వస్తే తన వర్క్ కొంతవరకు ఓకే అనిపిస్తుంది కానీ కొంతవరకు డిసప్పాయింట్ చేస్తుంది. సినిమాని మంచి మ్యూజికల్ ఫిల్మ్గా నిలబెట్టారు కానీ డీసెంట్ ఫస్ట్ హాఫ్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. సేమ్ మూమెంట్ సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేయలేకపోయారు. అట్లాగే సినిమాలో ఎక్కడ ప్రాపర్ ఎమోషన్స్ని బిల్డ్ చేయలేకపోయారు. వీటితో తన వర్క్ కొంతవరకు జస్ట్ ఓకేగా అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ పరం సుందరి ఒక రొటీన్గా సాగే మ్యూజికల్ డ్రామా అని చెప్పొచ్చు. సినిమాలో నటించిన నటీనటులు, ముఖ్యంగా సంగీతం సినిమాలో బిగ్ ప్లస్ అయింది. కానీ వీటికి తగ్గట్టుగా స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా ఉండుంటే సినిమా ఇంకొక రేంజ్లో ఉండేది. ప్రాపర్ ఎమోషన్స్ లేకపోవడం, ఒక డల్ సెకండ్ హాఫ్ సినిమాని పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలాగా మార్చలేకపోయాయి. కేవలం మ్యూజిక్ అండ్ ఫస్ట్ హాఫ్ మాత్రమే ఈ సినిమా కొంచెం బెటర్గా కనిపిస్తాయి. మీరు ఒకవేళ మ్యూజికల్ సినిమా లవర్స్ అయితే, అట్లాగే సిద్ధార్థ్ మల్హోత్రా, జాహ్నవి కపూర్ని బాగా ఇష్టపడినట్టయితే ఈ సినిమా మీకు ఒకసారి నచ్చచ్చు. మిగిలిన వాళ్ళకి ఈ సినిమా అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.